మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. భోగ భాగ్యాలు కలిగించే భోగి రోజు మనలో చాలామంది ఇంటి వద్ద భోగి మంటలను వేస్తారు. అయితే చాలామంది తెలిసి తెలియక భోగి మంటల్లో కొన్ని వస్తువులను వేసి దరిద్రాన్ని కోరి తెచ్చుకుంటూ ఉంటారు. అయితే మీకు ఉన్న దరిద్రము, శని బాధలు, దోషాలు, మీరు తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగిపోయి సకల సంపదలు, ఐశ్వర్యము కలగాలి అంటే భోగి రోజున వేసే భోగి మంటల్లో ఇవి వేయండి. ఈ వస్తువులను భోగి మంటల్లో వేయటం వల్ల సకల దరిద్రాలు మాయమైపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు. అంతేకాదు మీ ఇంటిలో ఉన్న దరిద్రమంతా కూడా తుడిచిపెట్టుకుపోతుంది. అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. చాలామందికి భోగి మంటలు ఎలా వేయాలో, ఆ మంటలలో ఏ వస్తువులు వేయాలో ఏమీ తెలియదు. అలాగే చాలామంది తెలియక భోగి పండుగ రోజు కొన్ని తప్పులను కూడా చేసి వారికి రావాల్సిన భోగాలను అనుభవించలేకపోతూ ఉంటారు. అసలు భోగి అంటే ఏమిటి? భోగి రోజునే ఎందుకని భోగి మంటలను వేస్తారు? భోగి మంట వేసే ముందు ఎలాంటి విధి విధానాలు పాటించాలి అనేవి మనలో చాలామందికి తెలియవు. కొంతమంది ఆకతాయితనంగా వేస్తే మరికొంతమంది వారి తృప్తి కోసము భోగి మంటలు వేస్తారు. అందులో పాలు పంచుకుంటూ ఉంటారు. అసలు భోగి రోజున ఆచరించవలసిన విధి విధానాల గురించి ఎవరికీ తెలియదు. తెలిసిన మామూలుగా భోగి మంటలు వేసి అందులో వేయవలసిన వస్తువులు వేసి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ప్రత్యేకించి కొన్ని వస్తువులు భోగి మంటల్లో వేయటం వల్ల మీకు విపరీతమైన అదృష్టం పడుతుంది. అసలు ఇంతకీ భోగి మంటల్లో ఏం వేయాలి? భోగ భాగ్యాలను ప్రసాదించే భోగి పండుగ వెనుక ఉన్న మర్మం ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వస్తే కొత్త సంవత్సరం మొదటి నెలలో ప్రారంభమయ్యే అతిపెద్ద పండుగ సంక్రాంతి. సంక్రాంతికి ముందు వచ్చే పండుగనే భోగి పండుగ. భోగి పండుగ అనే పదానికి తొలినాడు అనే అర్థం కూడా ఉంది. ఈ పండుగ రోజు భోగి మంటలు వేస్తారు. భోగి మంటలు అంటే కేవలం చలిమంటలు కాదు, అగ్నిని ఆరాధించే ఓ సందర్భం. హోమాన్ని ఎంత పవిత్రంగా రాజేస్తామో భోగి మంటను అంతే పవిత్రంగా వెలిగించాలి. దక్షిణాయనానికి భోగిని చివరి రోజుగా పరిగణిస్తారు. అందుకే దక్షిణాయనంలో పడిన కష్టాలు, సమస్యలన్నీ కూడా భోగి మంటల రూపంలో అగ్నిదేవుడికి సమర్పించి రాబోయే ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలను ప్రసాదించాలనే పరమార్థమే భోగి పండుగ విశిష్టత అని పండితులు చెప్తూ ఉన్నారు. అందుకే ఈ పవిత్రమైన రోజున తెల్లవారుజామునే నిద్రలేచి భోగి మంటలు వేస్తారు. ఇదే రోజున సాయంకాలం సమయంలో చిన్నారులపై భోగి పళ్ళను పోస్తారు. భోగి రోజు సాయంకాల సమయంలో బొమ్మల కొలువును కూడా జరుపుతారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం ప్రధాన పండుగలకు ముందు వచ్చే రోజులన్నీ భోగి కిందే భావిస్తారు. మహాశివరాత్రి ముందు శివభోగి, నరక చతుర్దశి అయితే దీపావళి భోగి, మహర్నవమి దసరా భోగి. అంటే పండుగకు ముందు వచ్చే కాలాన్ని భోగిగా పిలుస్తారు. భుక్ అనే సంస్కృత పదం నుంచి భోగి అనే పదం వచ్చిందని చరిత్ర ద్వారా తెలుస్తుంది. భోగం అంటే సుఖం. పురాణాల ప్రకారం శ్రీరంగనాథ స్వామిలో గోదాదేవి లీనమే భోగాన్ని పొందిందని, దానికి సంకేతంగానే భోగి పండుగ ఆచరణలో వచ్చినట్లుగా పెద్దలు చెప్తూ ఉంటారు. మరో కథనం మేరకు శ్రీ మహావిష్ణువు వామనుడి అవతారంలో వచ్చి బలచక్రవర్తిని పాతాళంలోనికి తొక్కింది కూడా భోగి రోజునే. ఇంకోవైపు ఇంద్రుడి పొగరును అణచివేస్తూ గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రోజు కూడా భోగి రోజే అని పెద్దలు చెప్తూ ఉంటారు. అంతేకాదు రైతుల కోసం ఈశ్వరుడు నందిని భూమికి పంపిన పవిత్రమైన రోజునే భోగి రోజు అని, ఇన్ని విశేషాలు ఉన్న ఈ రోజును భోగి పండుగగా జరుపుకుంటూ ఉంటారు. భోగి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటి ముందు కల్లాపి చల్లి రంగురంగుల ముగ్గులు వేసి వాటి మధ్యలో గొబ్బెమ్మలు పెడతారు. శాస్త్రీయ కారణాల ప్రకారం సూర్యుడు దక్షిణాయన కాలంలో భూమికి దూరంగా ఉండటంతో ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత పెరుగుతుంది. ఈ చలిని, వాతావరణాన్ని తట్టుకునేందుకు, చలి బాధలను తప్పించుకునేందుకు ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలను కోరుకుంటూ భోగి మంటలను వేస్తారు. భోగి మంటలనేవి కేవలం చలి తీవ్రత నుంచి తప్పించుకునేందుకు మాత్రమే కాదు, ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా వేస్తారు.
సంక్రాంతి పండక్కి సరిగ్గా నెల రోజుల ముందు ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటిని భోగి మంటల్లో వేస్తారు. వీటిని కాల్చటం వల్ల గాలి శుద్ధి అవుతుంది. సూక్ష్మ క్రిములు నశిస్తాయి. మన శ్వాసకోశకు సంబంధించిన అనేక రోగాల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ భోగి మంటల్లో ఆవు పేడతో చేసిన పిడకలు, ఇంట్లోని పాత బట్టలు, పాత చెక్క, పాత వస్తువులను వేస్తారు. మనలేని చెడును తగలబెట్టి మంచి పెంచుకోవటమే ఈ భోగి మంటల అంతరార్థం. ఈ భోగి మంటల్లో పిడకలతో పాటు రావి, మామిడి, మేడి ఔషధ చెట్ల కలప, ఆవు నెయ్యి వేస్తారు. ఆవు నెయ్యి, ఆవు పిడకలను మంటల్లో వేయటం వల్ల శక్తివంతమైన గాలి విడుదల అవుతుంది. అందుకే భోగి మంటలను ప్రతి పల్లెటూర్లలో విధిగా వేస్తారు. అంతేకాదు ఊళ్ళో ఉండే వారందరినీ కులాలకు అతీతంగా అందరినీ ఒకే చోట చేర్చి ఐకమత్యం పెంచటంలో కూడా భోగి పండుగ ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాదు అగ్నిదేవుణ్ణి ఆరాధిస్తూ వాయుదేవునికి గౌరవం ఇచ్చినట్లు భావిస్తారు. భోగభాగ్యాలను ప్రసాదించే భోగి పండుగ రోజున తెల్లవారుజామునే నిద్రలేచి భోగి మంటలు వేయాలి. భోగి మంట వేసే ముందు పద్మం ముగ్గు వేసి ఆ పద్మం ముగ్గుపై పసుపు కుంకుమ వేయాలి. ఇక ఆ ముగ్గుపై ఒక్కో కర్ర పేర్చుకొని భోగి మంట వేసుకోవాలి. కర్పూరం బిళ్ళలు వేసి భోగి మంటను వెలిగించుకోవాలి. లేదా ఆవు నూనె వంటి ద్రవ్యాలు కర్రలపై పోసి వెలిగించుకోవాలి. కానీ పెట్రోలు, డీజిల్ వంటివి వేసి భోగి మంటలను వెలిగించకండి. ఎందుకంటే భోగి మంటను మనం చాలా పవిత్రంగా భావిస్తాము. హోమగుండం అంత పవిత్రంగా భోగి మంటను భావించాలి. ఇక భోగి మంట వెలిగించాక అందులో ఈ వస్తువులను వెయ్యాలి. ముందుగా ఒక ఎర్రటి వస్త్రం తీసుకొని అందులో మీ పిడికెడు తెల్ల నువ్వులను వేసి 2 కర్పూరం బిళ్ళలను కూడా వెయ్యాలి. వీటిని వేసి మూట కట్టి భోగి మంట చుట్టూ 3 సార్లు తిరిగి ఆ మూటను భోగి మంటల్లో వెయ్యాలి. ఇలా భోగి మంట చుట్టూ తిరుగుతూ ఒక మంత్రం జపించాలి. అది ఏమిటి అంటే శ్రీయం ఉచ్ఛేద్ హుత్ సనాత్ అనే మంత్రాన్ని భోగి మంట చుట్టూ తిరుగుతూ చదివి ఆ మూటను భోగి మంటల్లో వేసి మీకు ఉన్న తీరని సమస్య గురించి చెప్పుకోండి. ఇలా మూటను భోగి మంటల్లో వేయటం వల్ల మీకు ఉన్న దరిద్ర బాధలు, శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మీ జాతకంలో ఉన్న దోషాలు, మీరు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీ ఆ మంటలతో పాటు తగలపడిపోతూ ఉంటాయి. ఇలా ఈ వస్తువులు వేసిన మూటను భోగి మంటల్లో వేసి మీ జీవితంలో ఉన్న దరిద్రాన్ని తరిమి కొట్టి అదృష్టాన్ని ఆహ్వానించండి. అలాగే భోగి రోజున వేసిన భోగి మంటల్లో నీళ్లను వేడి చేసుకొని ఆ నీటితో స్నానం చేస్తే మీ ఒంటిలో ఉన్న సర్వరోగాలు నశించుకుపోతాయి. సంవత్సరానికి ఒక్కసారి వేసే భోగి మంటల్లో నీళ్లను వేడి చేసుకుని స్నానం చేసిన వారికి దోషాలు తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు. అలాగే ఆ మంటల్లో నుండి వచ్చిన బూడిదను బొట్టుగా పెట్టుకోవాలి. చిన్నపిల్లలు, పెద్దవారందరూ కూడా భోగి రోజున ఈ విధి విధానాలను పాటించాలి. భోగి మంటల్లో ఈ మూట వేసేవారు ఖచ్చితంగా స్నానం చేసి ఈ మూటను మంటల్లో వేయాలి. ఆ తర్వాత ఆ మంటల్లో వచ్చిన బూడిదను నుదుటిన బొట్టుగా ధరించాలి. ఇలా చేస్తే మీరు పడుతున్న కష్టాల నుండి ఎంతో కొంత విముక్తి కలుగుతుంది. భోగి రోజున ఇలా చేసిన వారికి అగ్నిదేవుని అనుగ్రహం కలుగుతుందని, సకల సంపదలు చేకూరతాయని పండితులు చెప్తూ ఉన్నారు. అలాగే భోగి రోజున శ్రీమన్నారాయణమూర్తిని పూజించాలి. శ్రీమన్నారాయణని పూజించడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపార, విద్యలో మంచి పురోగతి సాధిస్తారని పండితులు చెప్తూ ఉన్నారు. భోగి పండుగ రోజు ఇంటిలో పూజ గదిలో లక్ష్మీ నారాయణుల పటం దగ్గర ప్రమ్మిదలో ఆవు నెయ్యి పోసి విడివిడిగా 3 ఒత్తులు వేసి దీపం వెలిగించుకోవాలి. అలాగే భోగి రోజున సూర్యదేవుని అనుగ్రహం కోసం ఎరుపు, ఆరెంజ్ రంగు వస్త్రాలను ధరించాలి. అలాగే ఈరోజు కులదైవానికి లేదా ఇష్టదైవానికి పులగం సమర్పించాలి. ఇలా చేస్తే భోగి పండుగ రోజున పూర్తి ఫలితం మీకు దక్కుతుంది. కొత్త బియ్యము, పెసరపప్పు కలిపి పులగం తయారు చేయాలి. భోగి అనగానే పిల్లలకు పేరంటం చేసి వారి మీద పోసే భోగి పళ్ళే గుర్తుకు వస్తాయి. ఆ రోజున రేగుపళ్ళు కాస్త భోగి పళ్ళుగా మారిపోతాయి. సాయంత్రం వేళ చుట్టుప్రక్కల ఉన్న పెద్దవారందరినీ పిలిచి వారితో పిల్లలకు దిష్టి తీయిస్తారు. గుప్పిట నిండా రేగుపళ్ళు, చిల్లర డబ్బులు, బంతిపూల రెక్కలు, చెరుకు ముక్కలను తీసుకొని 3 సార్లు పిల్లల చుట్టూ తిప్పి వారి తల మీదుగా పోస్తారు.
భోగిపళ్ళు సాయంత్రం సంధ్యా సమయం తర్వాత పోస్తారు. సుమారు 6-7 గంటల సమయంలో పోస్తారు. ముందుగా పీట వేసి దాని మీద తెల్లని వస్త్రం వేయాలి. దానిపైన భోగిపళ్ళు పోసే పిల్లలను కూర్చోపెట్టుకోవాలి. ఈ భోగిపళ్ళతో పాటు నాణేలు, పువ్వుల రెక్కలు, చెరుకు గడలు అన్నిటినీ కూడా కలిపి ముందుగా భోగిపళ్ళను తమ పిల్లలకు తల్లి పోసి ఆశీర్వదిస్తుంది. అనంతరం ఇతర సభ్యులు, స్నేహితులు భోగిపళ్ళు పోసి ఆశీర్వదిస్తారు. కింద పడిన భోగిపళ్ళను, డబ్బులను తీసుకోవడానికి పెద్దలు, పిల్లలు పోటీ పడతారు. భోగి రోజు సాయంత్రం 5 సంవత్సరాలు లోపు పిల్లలకు భోగిపళ్ళు పోస్తారు. పిల్లలకు 5 సంవత్సరాలు లోపు ఉండే బాల అరిష్టాలు, దిష్టి తొలగిపోయి ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుని ఆ రేగిపండ్లు లేదా భోగిపళ్ళు పోస్తారు. అయితే భోగిపళ్ళు పోసే ముందు లేదా పోసేటప్పుడు తల్లి ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రం జపిస్తూ భోగి పళ్ళను పోయాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఆ మంత్రం సూర్యనారాయణ మూర్తికి సంబంధించిన మంత్రం. ఆ మంత్రం ఏమిటి అంటే ఓం సారంగాయ నమః. ఇది మంత్రం. ఈ మంత్రాన్ని 11 సార్లు చదువుకుంటూ ఆ తర్వాత పిల్లలపై భోగిపళ్ళు పోసినట్లయితే సూర్యనారాయణుల అనుగ్రహం పిల్లలపై ఎల్లప్పుడూ ఉంటుంది. సంవత్సరం మొత్తం ఎలాంటి దిష్టి దోషాలు లేకుండా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మీ పిల్లలు ఆనందంగా జీవిస్తారు. భోగిపళ్ళు పోసే ప్రతి తల్లి ఈ విధి విధానాలు పాటిస్తే మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. చివరిగా కర్పూరంతో పిల్లలకు దిష్టి తీయాలి. పిల్లలు లేని వారు కొత్త దంపతులు చిన్ని కృష్ణునికి భోగిపళ్ళు పోసి పూజ చేసి పిల్లలు కోరుకోవాలి. పిల్లలు పెద్దవాళ్ళు అయి ఉంటే ఆ ఇంట్లో సరదాగా భక్తిగా కూడా కృష్ణుడికి భోగిపళ్ళు పోసి వేడుకగా భజన చేసుకోవచ్చు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.